ఈసీకి రాసిన లేఖ అందులో పెట్టిన ప్రస్తావించిన అంశాలపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, ఎస్కే బాజీ గారు, ప్రధానంగా లేఖ వైసీపీ ప్రభుత్వం రాసినటువంటి లేఖలో పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపులు కూడా అడ్డుకునేందుకు కుట్ర పడుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మేము ఈ డీబీటీ చెల్లింపు కొనసాగిస్తున్నాం, పాత పథకాలే అయినప్పుడు కూడా వీటిని ఒత్తిడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనేది వైసీపీ అలిగేషన్, ప్రధాన అలిగేషన్. దీన్ని మీరు ఏ విధంగా దీన్ని వెల్కమ్ చేస్తారా? ఈ వాదంతో ఏకీభవిస్తారా? లేదండి, ఇది ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎలక్షన్ మూమెంట్ అండి. ఈ ఎలక్షన్ మూమెంట్ లో ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలే కాదండి, కేంద్రం నుంచి మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకి, పేద ప్రజలకి, అట్టడుగు ప్రజలకి అందే 35 పైగా స్కీములకు చెందిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, అంటే డిపిటి పథకం కింద సబ్సిడీలు కానివ్వండి, గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, ధనలక్ష్మి పథకం కానివ్వండి, ఈ మహిళలకు సంబంధించి ఇలాంటి అనేక పథకాలు కూడా అన్నిటికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్, మన డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా నిలిపివేయబడ్డాయి. కేవలం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకి సంబంధించి ఒకటే కాదండి. కారణం ఏంటంటే మనం ఇవాళ ఎలక్షన్ మూమెంట్ లో ఉన్నాం. సహజంగా పేద వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజలు మరి ప్రభుత్వ పథకాలకి బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బెనిఫిట్ డబ్బులు వస్తాయని, అకౌంట్ లో డబ్బులు పడతాయని అట్లా. అయితే ఇప్పుడు ఏంటంటే దీని యొక్క ప్రభావం డెఫినెట్ గా ఓటింగ్ మీద ఉంటుందండి. ఎందుకంటే ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వమే మాకు బెనిఫిట్ చేస్తుంది, ఈ పథకాలన్నీ మాకు ఇస్తున్నారు అనే ఒక అభిప్రాయంతో ప్రజలు ఉంటారు. కాబట్టి ఈసీ ఏంటంటే ఈ ఎలక్షన్ వరకు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటిని నిలుపుదల చేసింది. దాంట్లో ఒక అర్థం ఉంది. దాన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొకళ్ళు అడ్డుకుంటున్నారనో, లేఖలు రాసి అడ్డుకుంటున్నారనో, దాన్ని మళ్ళీ రాజకీయం చేసి ఆ ప్రతిపక్షాల మీద బురద జల్లి బెనిఫిట్ పొందాలనే అధికార పార్టీలు ప్రయత్నిస్తా ఉన్నారండి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా ప్రజలకి అందిస్తున్నారండి. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ లేదు. ఆ పథకాలు కూడా ఆగిపోయినాయండి. అవి కూడా ఆ బెనిఫిషియరీస్ కి ఎవరికి అందట్లేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళెవరూ కూడా కంప్లైంట్ చేయట్లేదు. మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే పదే ఈ కంప్లైంట్ చేయటం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటం, ప్రతిపక్షాల వాళ్ళ ద్వారానే ఇవి అందట్లేదు, వాళ్ళే అందించలేకపోతున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉందండి. ఇప్పుడు అట్లాగే ఏంటంటే ఇవాళ చూసాం పెన్షనర్స్ కూడా పాపం పిల్లలు, వృద్ధులు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి తీసుకోవడం, అవన్నీ కూడా మన వివిధ మాధ్యమాల్లో వస్తున్నాయండి. యాక్చువల్ గా ఇది ఒక అనివార్యమైన పరిణామం అండి. తప్పదండి, భరించక తప్పదు. దీనికి వేరే మార్గం లేదండి. ఎందుకంటే వాలంటీర్లు వెళ్ళి ఇళ్లకు వెళ్ళి ఇచ్చేసి దాంతోపాటు వాళ్ళు ప్రచారం కూడా చేస్తారండి. ఎందుకంటే పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ గురించి ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని అడ్డుకునేందుకే ఈసీ చేసిన ప్రయత్నం. ఆ ప్రచారం కంటే కూడా మేము స్వాగతిస్తున్నామండి బాజీ గారు, ఆ ప్రచారం వాలంటీర్లు ఇంటికి వెళ్ళి చేసే ప్రచారం కంటే కూడా ఇప్పుడు ఏదైతే ఆ వాలంటీర్ వ్యవస్థ అయిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మా జనం ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కసిగా రగిలిపోతూ ఉంటారు కదా. వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, మాకు ఈ కష్టాలు పలానా వాళ్ళ వ్యక్తుల వల్ల వచ్చాయని ఒక ఫీలింగ్ లో ఉంటారు కదా. అది కూడా మీకు ప్రమాదమే కదా అపోజిషన్ కి. అది కూడా కొంతవరకు ఉంటుందండి. కానీ అర్థం చేసుకుంటారండి ప్రజలు. ఇది ఇవాళ ప్రాక్టీస్ కాదండి. ఈ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అనేది సహజం అండి. ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ కొద్ది రోజుల పాటే ఈ కష్టాలు ఆ సంగతి ప్రజలు గ్రహిస్తారండి. కాకపోతే ఏంటంటే ఇది ఆనవాయితీగా ఈ ప్రతిపక్షాల మీద తెలివితేటలతోటి వాడుకుంటూ ఈ రాజకీయ లబ్ధి పొందాలి అనేది మరి సహజంగా అధికారంలో పార్టీ ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాల బాధ్యత ఏంటంటే మా బాధ్యత ప్రజలకు నచ్చ చెప్పడం. ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఇవాళ కాకుండా రేపైనా కానీ బెనిఫిట్స్ అందుతాయి అని చెప్పేసి ప్రజలకి నచ్చ చెప్పి వాళ్ళని మరీ వృద్ధులు ఇట్లా పెన్షనర్స్ ఉన్నారనుకోండి, మరీ వృద్ధులైతే వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయడం తప్ప దీన్ని ఇంకో రకంగా మనం సాల్వ్ చేయలేని ఇష్యూ అండి. రైట్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నది చాలా ఉపయోగకరమైన ప్రాసెస్. ఇది 2013 నుంచి అమల్లో ఉంది. కేంద్రం దీన్ని అమల్లోకి తెచ్చింది. ఎందుకంటే మధ్య దళారీల వ్యవస్థ కానివ్వండి, లంచగొండులు కానివ్వండి, మోసాలు జరగకుండా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందాల్సిన బెనిఫిట్స్ మోసపోకుండా వాళ్ళు అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ అండి. మరి ఇట్లాంటి ఎలక్షన్స్ టైంలో కొంత ప్రజలు కూడా సర్దుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, అది నా అభిప్రాయం. రైట్. వెంకటలక్ష్మి గారు,
ప్రధానంగా వెంకటలక్ష్మి గారు ఏదైతే దేశవ్యాప్తంగా